ద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యమన్నారు ఈగల్ టీం సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు. గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్న ఈగల్ టీం సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిర్మూలన లక్ష్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయడానికి ఇప్పటికే ఈగల్ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. ప్రధానంగా ఏదైతే కాలేజీల్లో ప్రత్యేకంగా విద్యార్థులతో మమేకం అవుతూ డ్రగ్స్ పట్ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈగల్ టీంకి సంబంధించి కూడా ఎస్ఐ ఆంజనేయులు మనతో ఉన్నారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడదాం. సరే, ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు విద్యార్థులకి? ఏంటి ప్రధానంగా ఈ స్టూడెంట్స్ ఎవరైనా కానీ డ్రగ్స్ బారిన పడాలి, వాళ్ళ లైఫ్ పాడు చేసుకోవాలని ఎవరు ఉండదు. వాళ్ళకి తెలిసి తెలియక డ్రగ్స్ బారిన పడుతున్నారు పీర్ ప్రెజర్తోనూ. ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ వల్ల, పీర్ ప్రెజర్ వల్ల, క్యూరియాసిటీ వల్ల, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఊహించుకొని ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు పిల్లలు. సో ఈ వాళ్ళకున్నటువంటి స్ట్రెస్ ఏ విధంగా తగ్గించుకోవాలి, డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి స్పోర్ట్స్, గేమ్స్, యోగా ఇలాంటి యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవాలని చెప్పి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళలో చాలా వరకు మార్పు వస్తుందని కోరుకుంటున్నాం. అంటే సార్, ప్రధానంగా డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లై చేసే వాళ్ళపైన ప్రధానంగా ఎలాంటి ఫోకస్ చేయబోతారు? నిన్న కూడా ప్రత్యేకంగా కొన్ని చోట్ల డ్రోన్ కెమెరాస్తో సర్వే కూడా చేశారు. ఎట్లా ఉంది ఇదంతా? డ్రగ్స్ సప్లై అనేది ప్రతిసారి రూపాంతరం చెందుతుంటుంది. దానికంటే డైనమిక్గా మేము వాటిని చేంజ్ చేస్తూ ఉంటాము. సపోజ్ 2 days బ్యాక్ 240 కిలోల గాంజా కూడా పట్టుకున్నాము. వాడు వచ్చేసి ట్రిప్పర్లో తీసుకొస్తున్నాడు. అంటే సప్లై చైన్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అటువంటి ప్రతి ఒక్క దానిపైన క్షుణ్ణంగా కీన్ అబ్జర్వేషన్ పెట్టాము. ప్రతి విషయం మాకు తెలుస్తూ ఉంటుంది. ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ ఉంది, మన డిస్టిక్లో కూడా ఈగల్ వ్యవస్థ ఉంది. కాబట్టి అలాగే లోకల్ పోలీస్తోనూ కోఆర్డినేట్ చేసుకొని ఈ డ్రగ్స్ అనేది ఖచ్చితంగా నిర్మూలిస్తాము. అలాగే ఇటీవల కాలంలో చాక్లెట్ రూపంలో వచ్చిన గాంజాని కూడా ఒక్కటి కూడా పిల్లలకు చేరుకోకుండా తొలి దశలోనే అంతం చేయగలిగాము. అంటే ముఖ్యంగా సార్, ఈ కాలేజీలో మీటింగ్స్ పెడతా ఉన్నారు, ప్రత్యేకంగా వారికి అవగాహన చేస్తున్నారు. అట్లాంటి కాల్స్ ఏదైనా వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి, ఇట్లాంటివి ఏమన్నా రిపీటెడ్గా ఇట్లాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా అంటే విద్యార్థుల నుంచి అవగాహన కల్పిస్తున్నారు, విద్యార్థులు ఏమైనా స్పందిస్తూ ఉన్నారు దీని మీద? కరెక్ట్ అండి. ఇంతవరకు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు కాల్ చేశారు. అంటే వాళ్ళ బంధువుల్లో ఎవరైనా అడిక్ట్ అయితే ఇప్పుడు మేము చెప్పిన విషయాలు పిల్లలు వాళ్ళ పేరెంట్స్తోనూ డిస్కస్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బారిన పడి ఉంటే వాళ్ళ నుంచి కాల్స్ మాకు చాలా వరకు వచ్చాయి. వాళ్ళను బాగు చేయడానికి కూడా జరిగింది. డీఅడిక్షన్ సెంటర్ చేర్పించడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా ఈ పెడ్లర్స్కి ఎలాంటి హెచ్చరిక చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా ఈ గాంజా అమ్మే వాళ్ళకి కానీ, లేదంటే ఇలాంటి దాంట్లోకి తీసుకొచ్చేయడానికి చాలామంది ప్రోద్బలిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి హెచ్చరిక చేయబోతున్నారు ప్రధానంగా? పెడ్లర్స్కి అందరికీ ఒకటే చెప్పేది ఏమంటే, నేను ఇంతవరకు చాలామందిని అరెస్ట్ చేశాను. పెడ్లర్స్ గాంజా డ్రగ్స్ అమ్మే వాళ్ళని. వాళ్ళు ఇంతవరకు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ, 0.01%. వాళ్ళు చేసే వ్యాపారం వల్ల వచ్చిన డబ్బులు మొత్తం కోర్టుల చుట్టూ తిరగడానికి, బెయిల్లకు మాత్రమే సరిపోతాయి. దయచేసి డబ్బు ఆశ చూసి ఈ డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టద్దండి. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా సంపాదించుకోలేదు. ఏదో 0.01% ఉంటారు. వాళ్ళని మాత్రం వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని 0 వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. ఫైనాన్షియల్గా డబ్బుల గురించి ఆశపడి ఈ డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టద్దండి. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్కరు కూడా డబ్బులు సంపాదించుకోలేదు దీంట్లో. అంటే ప్రధానంగా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైనా వారికి ఏదైతే ఇవన్నీ వారికి అలవాటు పడిన వాళ్ళకి ప్రత్యేకంగా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికి ఎట్లాంటి ఇస్తారు? ఎవరైనా డ్రగ్స్ బారిన పడి ఉంటే వాళ్ళు మా 1972 కాల్ చేయండి. మన ఎన్టీఆర్ డిస్టిక్లో డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డీఅడిక్షన్ సెంటర్ ఉంది, డిస్టిక్ డీఅడిక్షన్ సెంటర్. అలాగే న్యూ ఆర్ఆర్పేటలో ఒక డిస్టిక్ డీఅడిక్షన్ సెంటర్ ఉంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లో నున్నలో ఒక డీఅడిక్షన్ సెంటర్ ఉంది. అలాగే మనకు యనమల కుదురులో కూడా సిమ్స్ ఆధ్వర్యంలో ఒక డీఅడిక్షన్ సెంటర్ ఉంది. 4 డీఅడిక్షన్ సెంటర్లు మనకు విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే మాకు కాల్ చేసినా, 1972 కాల్ చేసినా సరే, లేదా డైరెక్ట్ డీఅడిక్షన్ సెంటర్కి అప్రోచ్ అయినా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంటాయి. దయచేసి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా గవర్నమెంట్ ఎట్లాంటి గైడ్లైన్స్ ఇచ్చింది దీని మీద? అంటే ఇట్లాంటివి కనుక చేస్తే ఎట్లాంటి శిక్ష ఉంటుందని మీరు ఎలా చెప్తున్నారు? ఈ గవర్నమెంట్ డ్రగ్స్ పైన, గాంజా పైన ఉక్కుపాదం మోపుతుందనే చెప్పాలి. ఇంతకుముందు 11,000 ఎకరాల్లో ట్రైబల్స్ గాంజా పండించేవాళ్ళు. ఇప్పుడు కల్టివేషన్ అంతా 0 అయిపోయింది. ఈగలు పెట్టిన తర్వాత 0 కల్టివేషన్ అయింది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కల్టివేషన్ అనేది 0 ఉంది. సో దయచేసి మనకు వచ్చే గాంజా అంతా కూడా ఒడిస్సా నుంచి వస్తుంది. డ్రగ్స్ వచ్చేసి
బెంగళూరు నుంచి వస్తున్నాయి, వాటిని కంట్రోల్ చేస్తామని చెప్తున్నాను. ఇది మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏదైతే డ్రగ్స్ రహితంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగానే ఈగల్ కూడా ముందుకు వెళ్తుంది. ఏదైతే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్టు కూడా ఈగల్ టీంకి సంబంధించినటువంటి వీరాంజనేయులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్కుమార్, ప్రైమ్9 న్యూస్.